నమస్తే, నేను చక్కర్ల ఝాన్సీ. రైతుల ఖాతాలో ఇక నుంచి 10,000 కేంద్ర నిర్ణయం. మోడీ 3.0లో కేంద్ర బడ్జెట్ ప్రకటనకు సమయం దగ్గర పడుతుంది. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటు ఉభయ సభల్లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. మరో 10 రోజులు మాత్రమే సమయం ఉండటంతో బడ్జెట్పై సామాన్య, మధ్యతరగతి, వ్యాపార వర్గాల్లో అంచనాలు పెరుగుతున్నాయి. ఇక ముఖ్యంగా ఆ రైతుల్లో కొత్త అపోహలు రేకెత్తిస్తున్నాయి. విషయంలోకి వెళితే కొత్త సంవత్సరం వేళ మోడీ ప్రభుత్వం కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది రైతులు ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్ 2026 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈసారి బడ్జెట్లో అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద ఇచ్చే పెట్టుబడి సాయాన్ని పెంచే దిశగా మోడీ ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం పీఎం కిసాన్ పథకం ద్వారా అర్హులైన రైతులకు ఏడాదికి 6,000 రూపాయల ఆర్థిక సాయం అందుతోంది. దీన్ని 3 విడతల్లో 2,000 చొప్పున నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. అయితే గత కొన్నేళ్లుగా సాగు ఖర్చులు విపరీతంగా పెరగడంతో ఈ సాయాన్ని 8,000కు పెంచాలనే ప్రతిపాదన పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే జరిగితే రైతులకు ప్రతి 4 నెలలకోసారి 2,000 రూపాయలకు బదులుగా 2,666 రూపాయలు లేదా అదనపు విడత వచ్చే అవకాశం ఉంటుంది. సాయం పెంచడానికి ప్రధాన కారణాలు ఇవే. కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడానికి వెనుక బలమైన కారణాలున్నాయి. పెరిగిన సాగు ఖర్చులు అంటే విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులతో పాటు ట్రాక్టర్, డీజిల్, కూలీల ఖర్చులు భారీగా పెరిగాయి. ప్రస్తుతం ఉన్న 6,000 పెట్టుబడికి ఏమాత్రం సరిపోవడం లేదని రైతులు భావిస్తున్నారు. రాష్ట్రాల పోటీ ఇప్పటికే అనేక రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణలో రైతు భరోసా, ఏపీలో అన్నదాత సుఖీభవ, రైతులకిచ్చే ఆర్థిక సాయాన్ని పెంచాయి. దీంతో కేంద్రంపై కూడా ఒత్తిడి పెరుగుతోంది. ఎన్నికల సమీకరణాలు త్వరలో పశ్చిమ బెంగాల్, తమిళనాడు వంటి కీలక రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో గ్రామీణ ఓటర్లను, రైతులను ఆకట్టుకోవడానికి కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్న ఛాన్స్ ఉంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతం. పీఎం కిసాన్ సాయం పెంచడం వల్ల కేవలం రైతులకు పెట్టుబడి అందడమే కాకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అంటే రూరల్ ఎకానమీ కూడా బలోపేతం కానుంది. రైతుల దగ్గర నగదు లభ్యత పెరిగితే మార్కెట్లో విత్తనాలు, ట్రాక్టర్లు, ఇతర వ్యవసాయ పరికరాల కొనుగోళ్లు పెరిగే అవకాశాలు, వ్యాపారాలు పుంజుకుంటాయి అని కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి నిర్ణయం ఎప్పుడు? 2018 డిసెంబర్లో ప్రారంభమైన ఈ పథకంలో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా సాయాన్ని పెంచలేదు. దీంతో ఈసారి బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దీనిపై అధికారిక ప్రకటన చేస్తారని అన్నదాతలు ఆశగా ఉన్నారు. ఒకవేళ సాయం పెరిగితే దేశంలోని సుమారు 12 కోట్ల మంది రైతు కుటుంబాలకు ప్రయోజనం చేకూరనుంది. మరి ఈ వీడియో కనుక మీకు ఉపయోగకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.